అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను హెల్దీ ఫుడ్ని ఎలా తీసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎవరికైనా కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఇలాగ ఎండు ఖర్జూరం అయితే నానబెట్టేస్తాను. మార్నింగ్ అంతా బాగా నానతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా లాభాలు ఉన్నాయి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎముకలు బాగా దృఢంగా అవ్వడానికైతే బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎండు ఖర్జూరాలను అయితే 3 times వాటర్తో బాగా వాష్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ అంతా ఇలాగా ఉబ్బి బాగా నానతాయి అన్నమాట. నానబెట్టేశాక చూడండి ఈ విధంగా ఉబ్బుతాయి కదా. తినేటప్పుడు కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి. గట్టిగా అయితే అస్సలు ఉండవు. నానబెట్టేటప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసాం కదా. ఈ వాటర్ని అయితే అస్సలు పడేయకండి. చాలా స్వీట్గా ఉంటుంది. ఈ వాటర్ని అయితే తాగాలి. డైలీ మార్నింగ్ పరగడుపున ఇలా నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాల్ని 2 వరకు అయితే తీసుకుంటానన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉడకబెట్టిన కాబూలి శనగలను అయితే తీసుకుంటున్నాను. ఈ శనగల్లో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ప్రతిరోజు డైట్లో అయితే యాడ్ చేసుకోండి. అంటే కర్రీస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా మనం తీసుకుంటే మంచిదన్నమాట. ఈరోజు ఈ శనగలతో సలాడ్ని అయితే చేయబోతున్నాను. ఈ సలాడ్లోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా కీరా దోస ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమోటాలో ఉండే విత్తనాల్ని తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. కొంతమందికి ఉల్లిపాయ స్మెల్ అంటే పడదు. నాకైతే అదేం ప్రాబ్లం లేదు. అందుకనేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మీ దగ్గర బీట్రూట్ కానీ క్యాప్సికమ్ కానీ ఉంటే వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అయితే నేను యాడ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేశాక అర నిమ్మకాయని పిండేసి స్పూన్తో ఒకసారి దీనంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ కాబూలి శనగలకి బదులుగా మామూలు శనగల్ని కానీ లేదంటే వైట్ బఠానీ ఉంటుంది కదా, ఆ వైట్ బఠానీని కానీ తీసుకొని ఈ సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొద్దిగా డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా లాభాలు ఉన్నాయన్నమాట. షుగర్ కంట్రోల్కి, బోన్ హెల్త్కి, గుండె ఆరోగ్యంగా ఉండడానికైతే బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని ఇలాగా కొద్దిగా తీసుకున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాబూలి శనగలతో సలాడ్ ఉంది కదా, ఆ సలాడ్ని అయితే తీసుకుంటున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడున్న బరువుని ఇలాగే మెయింటైన్ చేయాలి, బరువు పెరగకూడదు అనుకున్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ డైట్ని అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మధ్యలో ఆకలి వేసినప్పుడు, అంటే బ్రేక్ఫాస్ట్ చేశాక కానీ లంచ్ చేశాక కానీ మధ్యలో ఏదైనా ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ తీసుకుంటాను. ఈ రోజైతే నేను కుకుంబర్ జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. మా ఇంట్లో ప్రతిరోజు మంతెన గారి ప్రోగ్రామ్ అయితే చూస్తారు. అందుకనేసి కొద్దిగా చేంజ్ అయ్యాను. అంటే లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేశాను. 100% కాకపోయినా ఒక 50% అయినా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఈ జ్యూస్ కోసం ఒక పెద్ద సైజ్ కీరా దోసని అయితే తీసుకున్నాను. దీన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ కీరా దోశ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా లాభాలు ఉన్నాయి. అందుకనేసి కంపల్సరీగా మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ కీరా దోశని జ్యూస్ రూపంలో అయినా తీసుకోండి, లేకపోతే ఇలాగే తిన్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి దీనంతా బాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తరువాత టీ స్ట్రైనర్లో ఈ జ్యూస్ని వేసుకొని ఫిల్టర్ చేసేసుకున్న తరువాత అర నిమ్మకాయని పిండుకోండి. ప్రతిరోజు కీరా దోశని మనం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. టేస్ట్ కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెనైతే యాడ్ చేస్తున్నాను. అంతే, మనకి ఇక్కడ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ కీరా దోశలో మనకి కే విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన బోన్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. మధ్యలో ఆకలి వేసినప్పుడు ఇలాగ వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. మనకి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది, నీరసం లేకుండా చేస్తుందన్నమాట. మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అనేసి నైట్ పడుకునే ముందే రాజ్మా గింజల్ని, వైట్ బఠానీ, కాబూలి శనగలను అయితే నానబెట్టేశాను. వీటితో కర్రీ చేద్దాం అనేసి. వీటిలో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కర్రీ పుల్కాల్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చేసుకున్నప్పుడు నంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేశాను. హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను. ఎక్కువగా ఆయిల్ యాడ్ చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు అనేసి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశాను. 1 రెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి టమోటా పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. పెద్ద సైజ్ 2 టమోటాలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా ఒక 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడి, కొద్దిగా పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా రాళ్ల ఉప్పు, కొద్దిగా అయితే గరం మసాలాని అయితే యాడ్ చేశాను. ఇంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి అయితే ఉంది, అందుకనేసి దాన్ని మిక్సీలో వేసి ఇలాగా పేస్ట్ అయితే చేసేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి బదులు మీరు ఎండు కొబ్బరి ఉంటే ఆ పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని ఇలాగా కూరల్లో వేసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి అయితే చాలా మంచిదన్నమాట. ఈ మసాలాని బాగా ఫ్రై చేసేసిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి అయితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. పచ్చగా కావాలంటే ఒక 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేయండి. కాస్త చిక్కగా కావాలంటే 1 గ్లాస్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను పుల్కాల్లోకి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పుల్కాల్లో కంటే కర్రీ కన్సిస్టెన్సీ మనకి కాస్త తిక్కగా ఉంటేనే బాగుంటుంది. అందుకనేసి నేనైతే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. నైట్ నానబెట్టుకునే ఈ రాజ్మా గింజలు, కాబూలి శనగల్ని, బఠానీని కుక్కర్లో వేసుకుని అయితే ఉడికించేశాను. ఇలా ఉడికించిన వాటిని ఇలాగా కర్రీలోకి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ఇంట్లో కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి, అవి పండిపోతున్నాయి అనేసి వేపుడైతే చేద్దాం అనుకుంటున్నాము. మా అమ్మగారు చేసే కాకరకాయ వేపుడైతే చేదు అస్సలు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి మీకు కూడా చూపించబోతున్నాము. కాకరకాయల్ని బాగా వాష్ చేసుకున్న తరువాత కాకరకాయలకి పైన ఉన్న ఇలాగా గరుకు పాటిని చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ చెక్కుకోవాలన్నమాట. కొంతమంది ఇలాగా చెక్కకుండానే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల కాకరకాయ వేపుడు చేదుగా ఉంటుంది. ఇలా చక్కగా పైన ఉన్న గరుకుపాటునంతా చెక్కేశాను. ఇదే విధంగా మిగతా కాకరకాయలన్నిటికీ చెక్కేసిన తరువాత ఎంత వీలైతే అంత పల్చగా ఈ కాకరకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయల్ని మీరు మరీ లావుగా కట్ చేశారంటే ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకనేసి ఎంత వీలైతే అంత పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయల్ని కట్ చేసేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. మనం వేసుకున్న పసుపు పొడి, సాల్ట్ ఈ కాకరకాయలకి బాగా పట్టే విధంగా అయితే బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట పాటు అయితే దీన్ని పక్కన పెట్టేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది లైక్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇలా మీరు వీడియోస్కి లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. కాకరకాయలో సాల్ట్ వేసి కలిపి అరగంట పాటు మనం పక్కన పెట్టేసాం కదా. ఇలా చేయడం వల్ల కాకరకాయలో నుంచి మనకి చేదు వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా కాకరకాయలని తీసుకొని మనమైతే చేత్తో ఇలాగ పిండాలి. ఇలా పిండినప్పుడు చేదు వాటర్ అంతా మనకు అడుగున వచ్చేస్తుందన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా కాకరకాయలని తీసుకొని పిండుకోవాలి. ఇలాగ మొత్తం కాకరకాయలని పిండుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి ఎంత చేదు వాటర్ అనేది వచ్చిందో. ఇలా చేదు వాటర్ అంతా పిండేసి పక్కకి తీసుకునే ఈ కాకరకాయలను అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కాకరకాయల్ని యాడ్ చేసి ఈ కాకరకాయలో ఉండే పచ్చివాసన పోయేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయల్లో మనం సాల్ట్ వేసి కలిపి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాకరకాయలో ఉండే పచ్చివాసన పోయేదాకా అంటే ఒక 2 నిమిషాల పాటు మనం ఇలాగా ఫ్రై చేసేసుకున్న తరువాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం గరిటెతో కలుపుతూ ఈ వేపుడిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు త్వరగా మగ్గుతాయి. అందుకనేసి ఇలాగ మూత పెట్టేసి మధ్య మధ్యలో అయితే గరిటెతో కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా కాకరకాయల్ని ఫ్రై చేసేసుకున్న తరువాత మన టేస్ట్కి సరిపడంతగా ఇందులోకి కొద్దిగా తాలింపు పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చిని వేసి ప్రిపేర్ చేసిన తాలింపు పొడి అండి ఇది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ కాకరకాయ వేపుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మధ్యాహ్నం లంచ్లోకి జొన్నపిండితో ప్రిపేర్ చేసిన పుల్కాల్ని 2 వరకు తీసుకున్నాను. అలాగే రాజ్మా కర్రీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీని కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే కాకరకాయ వేపుని యాడ్ చేసుకున్నాను. తర్వాత సలాడ్స్ కింద కొద్దిగా కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్లో ఎప్పుడైనా సరే కూరలు, తాలింపులు కాస్త ఎక్కువగా ఉండేలాగా అయితే తీసుకోండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. సలాడ్స్ కింద ఇలాగా మనం కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని తినడం వల్ల కడుపు నిండా తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే కాస్త ఎర్లీగా తినడానికైతే ట్రై చేయండి. అంటే 6:30, 7 లోపు అయితే ఫినిష్ చేసేయండి. ఇలాగ మనం ఎర్లీగా తినడం వల్ల చాలా వరకు రోగాలు రాకుండా మనం ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో కొన్ని స్వీట్ కార్న్స్ని అయితే ఉడికించాను. అందుకనేసి నైట్ డిన్నర్లోకి ఇలాగ ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. కొద్దిగా దానిమ్మ గింజలను అయితే యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే జామకాయ చెట్టు ఉంది, బయట కొనాల్సిన పని అయితే లేదు. నైట్ డిన్నర్లోకి ఒక జామకాయ అయితే తీసుకున్నాను. తరువాత కొన్ని కమలాకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. నైట్ టైంలో ఉడికించుకున్న ఆహారం కాకుండా ఇలాగ మనం న్యాచురల్గా ఫుడ్ని తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట.
తరువాత మా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఖర్జూర పండుని 3 వరకు తీసుకున్నాను. నానబెట్టిన బాదంని అయితే యాడ్ చేసుకున్నాను. నైట్ డిన్నర్ ఈ విధంగా అయితే ఫినిష్ చేసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.